హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆరాధ్య ఏ టు జెడ్ బ్లాగ్స్. అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ నా స్టైల్లో సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికి కాంబినేషన్గా గ్రేవీ అలాగే మజ్జిగ కూడా చేశాను నేను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. దాంట్లోకి 2 లెగ్ పీస్‌లు ఏపించుకున్నాను. అలాగే చికెన్‌ని మ్యారినేట్ చేసి పెట్టుకోవడం కోసం నేను టేస్ట్‌కి తగినంత కారం, అలాగే టేస్ట్‌కి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాల పొడి, కాస్త గరం మసాలా, అలాగే హాఫ్ కప్ పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చికెన్‌కి మొత్తం పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. చివర్లో కాస్త నిమ్మరసం పిండుకొని మరోసారి కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా ప్లేట్ పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇవి బాగా కడుక్కొని ఇవి కూడా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటాను. 20 మినిట్స్ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచి బ్రౌన్ లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇలానే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి ఫ్రై చేయాలి. చికెన్ మొత్తం కలుపుకొని ఒకసారి ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత చికెన్ అయితే ఇలా ఉడుకుతుంది. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోతుంది అనే టైంలో మనము రైస్ కోసం మరో ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. మసాలా ఇంగ్రీడియంట్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి 4 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. దాంట్లోకి టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని నీళ్ళను బాగా మరగనిస్తాను. నీళ్ళు బాగా మరిగేంత వరకు మరగనించుకోవాలి. పక్కన చికెన్ అయితే ఉడికిపోయిందండి. దాంట్లోకి కాస్త కొత్తిమీర, పుదీనా, అలాగే గరం మసాలా వేసి కలుపుకుంటాను మరోసారి. అలాగే కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నీళ్ళు కూడా మరుగుతున్నాయండి. మరిగే నీటిలో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. చికెన్ అయితే ఉడికిపోయిందండి. చికెన్ అయితే రెడీ అయింది. రైస్ కూడా పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి. 70% ఉడికిపోతే చాలు. చూడండి, ఇలా చేతిలోకి తీసుకొని నొక్కంగానే తెలిసిపోతుంది మనకి 70% రైస్ కూడా ఉడికిందండి. రైస్ కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు బిర్యానీ కోసం మరో పెద్ద పాత్ర పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పాత్రకి మొత్తం పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇలా అనుకుంటే ఆయిల్ పాత్రకి మొత్తం పడుతుంది. ఇప్పుడు ఆ పాత్రలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. హాఫ్ రైస్ ఇలా లేయర్ లాగా వేసుకోవాలి. దానిపైన మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు దానిపైనే కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ కూడా మొత్తం వేసుకోవాలి.
మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన రైస్ కూడా మొత్తం వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా మొత్తం ఈక్వల్ సైజులో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దానిపైన కాస్త కొత్తిమీర, పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. పైన మరి కాస్త ఆయిల్ వేసుకొని దాంతో పాటు మనం ఉడికించుకున్న రైస్ వాటర్ కాస్త బిర్యానీ మసాలా వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న వాటర్ కూడా వేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మనం కింద రైస్ వేసుకున్నాం కదా, అది అడగంటకుండా ఉంటుంది. అలాగే కలర్ కోసం నేను పసుపులో కాస్త ఆయిల్ వేసి ఇలా వేసుకున్నాను. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, చాలా బాగా కుక్ అయింది చూడండి. కాస్త మెల్లిగా కలుపుకుంటూ పైన లోపల నుంచి కాస్త మెల్లిగా ఇలా కలుపుకోవాలి. అంతే అండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దానిపైన కాస్త కొత్తిమీర వేసుకుంటున్నాను. బిర్యానీ అయితే రెడీ. చూడండి, లెగ్ పీసులు కానీ చాలా బాగా ఉడికాయి. ఇప్పుడు గ్రేవీ కోసం నేను ఇక్కడ పచ్చి కొబ్బరి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి గసాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, 1 కప్పు టమాటా తీసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను. అవి కొబ్బరి, ధనియాలు, అల్లం వెల్లుల్లి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, గసాలు అన్నీ ఒకసారి మిక్సీ పట్టుకుంటానండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మరోసారి టమాటో, కొత్తిమీర కానీ వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో మనకు టేస్ట్కి తగ్గ కారం, పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇలా పసుపు, ఉప్పు వేసుకొని మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి. ఇలా మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కాస్త దాంట్లోకి సాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన వాటర్, గ్రేవీకి కావాల్సిన వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత కుక్ అయిపోయిందండి. దాంట్లోకి కాస్త గరం మసాలా అలాగే ధనియాల పొడి, కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అండి గ్రేవీ కూడా. అంతే అండి, గ్రేవీ అలాగే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.